Thanks for watching BVR TV News. ఐజ్ ఆన్ టుడే మొక్కల ప్రాబ్లం 2 డేస్లో క్లియర్ చేయబోతా ఉన్నాం. నమ్మొచ్చా? అరే 200% ఎల్లుండి పోతున్నాం. మళ్ళీ ఇదే వీడియో పట్టుకొని రండి మీరు మా దగ్గరికి. ఇవాళ ఎంత డేటు? వాళ్ళు 17th. యా 21st నాడు పోతున్నా మీరు మా ఆఫీస్కి రండి. టోటల్ క్లోజ్ చేసి చూపెడతాం మీకు 21st. మక్క రైతులు ఉండరు అక్కడ? ఒక్క రైతు కూడా ఉండడు. షూరా? షూర్, నేను ఛాలెంజ్ చేస్తాను దీని మీద. ఆల్రెడీ 30,000 బస్తాలు 20,000 బస్తాలు దించిన నిన్న ఇవాళ నా గోదాం ఇచ్చినాం. ఇంకో 3 డేస్లో కంప్లీట్ అయిపోద్దా? 3 డేస్లో తొర్రూరు సొసైటీలో ఉన్న మొక్క ఒక్కడి సోమవారం తొర్రూరు సెంటర్లో ఎక్కడ కూడా గింజ ఉండదు. దట్ ఈస్ మై ఛాలెంజ్. ఒకవేళ మీ ఛాలెంజ్కి నా తప్పు సరిపోతే చూడండి, తెలుస్తుంది కదా. అందుకని అడుగుతున్నారు 21వ తారీఖు నాడు మీరు మైక్ పట్టుకుని రండి అంటున్నా. కాంటాలు ఆల్రెడీ ఇవాళ మా సోమవారంలో ఇంచుమించు అయిపోయినాయి. తెలంగాణ రైతుల కష్టాలు ఎప్పటికీ విడనాడనుంది. నిజంగా మక్కల మీద కావచ్చు, వరి గురించి కావచ్చు, రైతులు నిజానికి ఆ ధాన్యము ఎప్పుడు కొంటారా అని చెప్పేసి నిజంగా వర్ణనాతీతం ఆ సమస్య అయితే. ఎస్, తొర్రూరు ప్యాక్స్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో ఇక్కడ తొర్రూరు గురించి కొంత విషయాలు తెలుసుకునే ప్రయత్నిస్తాం. నమస్కారం, బాగున్నారా? ఓకే అండి, బాగున్నారా వెంకట గారు? యా బాగున్నాను సార్. సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు రైతుల కష్టాలు నిజంగా వర్ణనాతీతం, నిజమా కాదా? మాట వాస్తవం మీరన్నది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగానే తీసుకున్నది. అది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ కావాల్సి ఉండే. ఏప్రిల్ 1 నుంచి ఇది ధాన్యం కొనుగోలు వరకే ధాన్యం కొనుగోలు వచ్చినాయి. ఎట్లా అంటే డిసెంబర్లో వేసిన నాట్ల వడ్లు ఏప్రిల్ 1 వీక్లో వస్తాయి. నవంబర్లో వేసిన మొక్కలు జొన్నలు మొత్తం ఏప్రిల్ 1 వీక్లో వచ్చినాయి. జనవరిలో వేసిన నాట్ల వడ్లు మొత్తం మే 1కి వస్తాయి. అట్లా రాలేదా ఈసారి? అట్లే వచ్చినాయి. కాకపోతే అంటే కొనుగోలు సెంటర్లు తొందరలో ఓపెన్ చేయలేదు. మరి అధికార ఆలోచన అంటే మీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదండి. సీఎం గారు దానికి పర్ఫెక్ట్గా ఉన్నారు. సీఎం గారు చేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఒకవేళ వద్దనుకుంటే సీఎం గారు మొక్కలకు ఎందుకు బోనస్ ఇచ్చినండి? 2,400 పెట్టి మొక్కలు కొంటామని ఎందుకను? నిజమే వద్దనుకుంటే ఇవాళ 6,000 కోట్ల బడ్జెట్ మీద పడుతున్నారు. 2,400 కొన్నప్పటికీ మీరు ఫెయిల్యూర్ అయినట్టేనా? ఫెయిల్యూర్ అయినట్టు కాదు. కొంత అడ్మినిస్ట్రేషన్లో అధికారులు ఇంత పైడీ వస్తుంది, ఇంత మొక్క వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, మనం అన్ని పక్కన పెడతాం. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముందు బిఫోర్ కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకు గింత వస్తుంది, గిన్ని క్వింటాలు వస్తుంది, గింత అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంచనా ఎప్పుడు కూడా ఎకరాన 40-45 క్వింటాలు మొక్కలు వచ్చిన దాఖలా లేదు. ఎప్పుడు 30 దాటలే. ఎవరో ఒకళ్ళిద్దరికి వచ్చేది రేర్. ఈసారి ఏమైందంటే పత్తి తొందరలో పోయింది. నవంబర్లో క్లోజ్ అయిపోయింది. పత్తిలు పండలే. పండగ రోగాలు వచ్చి వైరస్ వచ్చి పత్తిలు క్లోజ్ అయితే నవంబర్లో మొక్కజొన్న సోయింగ్ చేశారు. చేయడంలో చల్లకాలంలో కంకి వచ్చింది. మీకు బిఫోర్ ఏప్రిల్ వచ్చింది. మార్చ్ ఎండింగ్, మార్చి 15 వరకు, ఉగాది వరకే కంకి వచ్చేసింది. అయితే ఏమైందంటే పూర్తిగా చల్లదనం లేదు, పూర్తిగా హీట్ లేనప్పుడు పాలినేషన్ బాగా అవుతుంది, ఈల్డింగ్ బాగా వస్తుంది. మొక్క మార్చిలో ఈల్డింగ్ వచ్చే మొక్క అదే ఏప్రిల్లో పాలినేషన్ అయితే రాదు. ఫిబ్రవరి ఎండింగ్, మార్చి 1st వీక్లో వచ్చేది బాగా వస్తుంది. ఈసారి ఏమైందంటే పత్తులు వానాకాలం పోయినాయి కాబట్టి యాసకి మొక్క బాగా వచ్చింది. ఆ మొక్క బాగా వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలే ఆఫీసర్లు. ఎకరాన వాళ్ళు ఊహించింది నేను కూడా ఊహించలేను. నాకు 58 ఏళ్ళుగా నేను 30-40 ఏళ్ళని చూస్తున్నా కానీ 45 క్వింటాల మొక్కలు పండిన రైతు ఎవరు లేరు ఎప్పుడు కూడా. అంటే ఇంచుమించు ఎంత వచ్చేది అప్పట్లో? ఫర్ ఎకర్ 30 to 35 క్వింటాల్స్ వచ్చాయి. 30 to 35 అంతే, హైయెస్ట్ 35. అదే చిన్న రైతులకు వచ్చేది. మాలాంటి పెద్ద రైతులకు అయితే 30. 30 క్వింటాలు ఎన్నడూ దాటలే ఎక్కడికి. అటువంటిది 40-45 వచ్చింది ఇప్పుడు ఈసారి. అంటే ఒక 5 to 10 క్వింటాల్స్ ఎక్కువ వచ్చాయి. 10 క్వింటాల్స్ ఎక్కువ వచ్చాయి. 10 క్వింటాల్స్ ఎక్కువ రాగానే ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళు కోపం వస్తుంది, బాధపడతారు, కానీ డిపార్ట్మెంట్ సరిగా సర్వే చేయలేదు. ఈరోజు వేసిన రైతు కూడా అందులో రిజిస్టర్ లేదు, ఆన్లైన్లో ఫాల్ట్ కొంత ఉన్నది. ప్రభుత్వం ముందే ఏప్రిల్ 1st వీక్లో మొక్కలు కొనాలని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. దానిలో కొంత అడ్మినిస్ట్రేషన్ లోపం ఉండే, జాప్యం జరిగిండే. దాంతో ఏమైందంటే అధికారులు ఎంబటే స్పందించలేదు. గతంలో ఎట్లుండేదంటే సొసైటీ చైర్మన్ లేరు, మెయిన్ అధికారులు, జిల్లా ఆఫీసర్లు, డీసీఓలు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని కలెక్టర్తో కూర్చొని మాట్లాడుకొని కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా సొసైటీలో కొన్నటువంటి వడ్లు కానీ మొక్కలకు కానీ డీసీఓ జిల్లా బాధ్యుడు అవుతాడు, ఆ సొసైటీ సిఓ బాధ్యుడు అవుతాడు. వీళ్ళిద్దరు చూసుకొని ముందు ఉండాలి. మేము గత 5 సంవత్సరాలు కూడా ప్రీ ప్లాన్ కొన్నాం. ట్రాన్స్పోర్టర్ ఫెయిల్ అయితే సొసైటీ నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చినాం, లారీలు తెచ్చినాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ 23లో
ఓకే. మేము డబ్బు ఖర్చు పెట్టి తెచ్చినాం. తెస్తే దాని మీద నా మీద ఎంక్వైరీ కూడా చేస్తే నేను దాన్ని రెడీగా ఉన్న ఎదుర్కోవడానికి. రైతుల కోసం ఎక్కడికైనా పోతా అని చెప్పిన. 50 లక్షలు రైతుల కోసం ఖర్చు పెడితే నువ్వు దీని మీద నువ్వు ఎంక్వైరీ చేసి 51 ఎంక్వైరీ చేశాను అయితే దానికి కూడా రెడీగా ఉన్నా. అంటే కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి దానికి. ఓకే. అది ఇది అన్నీ కలిసినాయి. రైట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం మనం పక్కన పెడదాం, మీ తొర్రూరు గురించి మాట్లాడదాం. జస్ట్ తొర్రూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ప్రజెంట్ ఇప్పటి వరకు? యాజ్ ఆన్ టుడే మొక్కల ప్రాబ్లం 2 డేస్లో క్లియర్ చేయబోతా ఉన్నాం. నమ్మొచ్చా? అరే 200% ఎల్లుండి పోతున్నాం. మళ్ళీ ఇదే వీడియో పట్టుకొని రండి మీరు మా దగ్గరికి. ఇవాళ ఎంత డేటు? వాళ్ళు 17th. 21st నాడు పోతున్నా మీరు మా ఆఫీస్కి రండి. టోటల్ క్లోజ్ చేసి చూపెడతాం మీకు 21st. మక్క రైతులు ఉండరు అక్కడ? ఒక్క రైతు కూడా ఉండడు. షూరా? షూర్. నేను ఛాలెంజ్ చేస్తాను దీని మీద. ఆల్రెడీ 30,000 బస్తాలు 20,000 బస్తాలు దించిన నిన్న ఇవాళ నా గోదాం ఇచ్చినాం. ఇంకో 3 డేస్లో కంప్లీట్ అయిపోద్దా? 3 డేస్లో తొర్రూరు సొసైటీలో ఉన్న మొక్క ఒక్కడి సోమవారం తొర్రూరు సెంటర్లో ఎక్కడ కూడా గింజ ఉండదు. దట్ ఈస్ మై ఛాలెంజ్. ఒకవేళ మీ ఛాలెంజ్కి నా తప్పు సరిపోతే చూడండి తెలుస్తుంది కదా. అందుకని అడుగుతున్నారు 21వ తారీఖు నాడు మీరు మైక్ పట్టుకుని రండి అంటున్నా. కాంటాలు ఆల్రెడీ ఇవాళ మా సోమవారంలో ఇంచుమించు అయిపోయినాయి. 10,000 బస్తాలు పెట్టించినాయి. ఇవాళ 60 మంది లేబర్ వచ్చారు. 10,000 బస్తాలు పెట్టి ఇన్ని రోజులు ఎందుకు ఈ జాప్యం జరిగింది? ఇన్ని రోజులు ఎందుకు జాప్యం జరిగిందంటే కోఆర్డినేషన్ లేక, గోడౌన్స్ లేక. స్టేట్లో తెలంగాణ స్టేట్లో గోడౌన్స్ తక్కువ ఉన్నాయి. స్టాక్ పాయింట్లు లేకపోయేసరికి ఎక్కడో పెద్దపల్లి, ఎక్కడో నిజామాబాదు, ఎక్కడో ఆదిలాబాద్, ఎక్కడో ఇస్తే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడంలో స్టేట్ మొత్తం అన్ని జిల్లాల్లో పంట పండేసరికి ట్రాన్స్పోర్ట్ దగ్గర పోతే 8 రోజులు 7 రోజులు లారీలు అన్లోడ్ అయ్యడానికి టైం పట్టింది. ఈరోజు మా డైనమిక్ కలెక్టర్, మా డైనమిక్ ఎస్పీ శబరీష్ గారు, వారిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మంచి సర్వీస్ చేశారు. ఈరోజు గ్రేట్. వాళ్ళిద్దరు ఒక రాజకీయ నాయకుల లెక్క రిస్క్ తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకు తీసుకుంటా ఉన్నారంటే మరి వాళ్ళిద్దరు ప్రెషర్ తీసుకున్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు, రిస్క్ తీసుకుంటా ఉన్నాడు. ఓ పక్క సిఐ వస్తూ ఉన్నాడు, ఓ పక్క ఎంఆర్ఓ వస్తూ ఉన్నాడు, సెంటర్ తిరుగుతూ ఉన్నారు. ఈ 4 రోజుల నుంచి మా ఎస్పీ గారు, మా కలెక్టర్ గారు నిర్విరామంగా అందరితో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ట్రాక్టర్లు పెట్టమంటున్నాడు రైతులను. ట్రాక్టర్లు పెట్టించినాం. అన్ని సొసైటీలో ట్రాక్టర్ పెట్టించి ట్రాక్టర్తో డంప్ చేస్తున్నాం. నేను మొన్న 50 ట్రాక్టర్, నిన్న 50 ట్రాక్టర్ డబ్బులు రైతులే పే చేయాలన్నా? రైతులు అంటే దీనికి నామ్స్ ఉంటాయండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రభుత్వ నామ్సే ఉంటాయి. టన్నుకు 250, 300 ఉంటాయి. మేము ఏం చేస్తామంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్ పిలిచి టన్నుకు 350 ఉన్నదంటే 8 రూపీస్ బ్యాక్ ఇవ్వండి రైతుకు. మిగతా 8 రూపీస్ 7 రూపీస్ అయితే రైతు పెట్టుకుంటాడు. ఎందుకంటే ట్రాక్టర్ కిరాయి వెయిటింగ్ ఛార్జ్ ఉన్నది 2 రోజులు 3 రోజులు ఉంటుందా అంటున్నారు కదా. అని సరే వాళ్ళ మీద బడ్డెన పడితే కూడా ఆ అమౌంట్ ఎప్పటికే ఇస్తున్నాం. 8 రూపీస్ ఎప్పటికే ఇచ్చేస్తాం. ఓకే. ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే సార్ అమాలి ప్రాబ్లం. తెలంగాణలో అమాలి పనిచేసేవాడు లేడు. ఎందుకట్లా? లేదు, ఎవడు పని చేయట్లేదు. అందరూ ఎండకు సుఖపడదామని ఆలోచన ఉన్నారు. బీహార్ నుంచి పిలిపించినాం. కూలీలు తక్కువ ఇస్తా? కూలీని తగ్గిస్తామండి. కింటాకు 50 రూపాయలు కాంటా పెడితే అమ్మాలి పని చేసేవాళ్ళు లేడండి తెలంగాణలో. ఇంకా ప్రైవేట్ పథకాలు కొత్త స్కీములు పెడితే ఎవడు పని చేస్తాడండి? ఎవరు పని చేసేవాళ్ళు లేడు. పని చేద్దాం పోదాం అనేవాడు, పని చేసుకొని బతుదాం అనేది లేడు. బీహార్ నుంచి ఇప్పటివరకు బీహార్ వస్తేనే బతుకుడు ఇక్కడ తెలంగాణ రైతులు. బీహార్ మీద ఆధారపడ్డది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. బీహార్ వచ్చి ఒడ్డు కాంటా పెట్టాలి, బీహార్ వచ్చి జొన్నలు కాంటా పెట్టాలి. ఇప్పుడు లారీ సమస్య పోయి ఇప్పుడు హమాలి సమస్య. లారీ సమస్య ఉన్నది, హమాలి సమస్య ఉన్నది. లారీలు ఉన్నటువంటి ఆఫీసర్లు లారీలు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ముందు తెలిస్తే ఈ ట్రాన్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే ఓ 10 లారీల కాగితాలు పట్టుకొచ్చి టెండర్ వేస్తారు. మేము ఆ సీజన్ 50 లారీలు పట్టుకొస్తూ ఉంటారు. వాడు 10-20 లారీలు పట్టుకొచ్చి దాటిస్తాడు. మా మీద పడి యుద్ధం చేస్తూ ఉంటారు. రైతులు వచ్చి మా మీద పడుతుంటే ట్రాక్టర్తో కొట్టిస్తాం. ఓకే. సో గతంలో కూడా ఇబ్బంది పడ్డా కదా. మళ్ళొకసారి అడుగుతున్నా, 21st వరకు ఒక్క మొక్కజొన్నలు ఉంచా, ప్యాడీ చెప్పట్లేదు నేను. మొక్కలు ఉంచా, ప్యాడీ అంటే 1st తారీఖు వస్తుంది. ఓకే, అది పక్కన పెడదాం. ప్యాడీ 15 రోజులు పడుతుంది. ఇప్పటి 25% షిఫ్ట్ చేసినాం. మేము ఛార్జ్ తీసుకున్నది 8వ తారీఖు సొసైటీ చైర్మన్గా. ఓకే. ఈ మే 8వ తారీఖు తీసుకున్నాం. అంతకన్నా ముందుకు మిల్లర్లకు అలాట్మెంట్ లేదు, అసలు ఒక బస్తా కూడా షిఫ్ట్ కాలే. ఓకే. ఇప్పుడు మేము 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 2 లక్షల బస్తాలు షిఫ్ట్ చేసినాం. 2 లక్షల బస్తాలు మా సొసైటీలో 8 నుంచి 9 లక్షలు వస్తాయి. లాస్ట్ ఇయర్ 6 to 7 lakhs వచ్చినాయి. ఈసారి ఎంత వస్తుంది? 9 లక్షలు వస్తాయి. 8 నుంచి 9 వస్తాయి. చాలా పెరిగింది. అంటే ఈల్డింగ్ పెరిగింది. పెరిగేసరికి రైతులు ప్రైవేట్గా కూడా ఎవరికి అమ్ముకోవట్లేదు. ప్రైవేట్ వాడు 1800 1900 అనేసరికి 200-400 పోతే కింటాకి ఎందుకు 2 రోజులు ఆగితే గవర్నమెంట్కి ఉంటుంది కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. దాంతో కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది.
అక్కడ కూడా ఈ 3-4 రోజుల్లో మీరైతే కంప్లీట్ చేస్తామంటున్నారు కదా, రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు గట్టిగా వాన పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాకిరాల హరిప్రసాద్ గారి రెస్పాన్సిబిలిటీ? నేను రెస్పాన్సిబిలిటీ అవుతానండి. నేను రెస్పాన్సిబిలిటీ అయితే ఎవరు రైతు ఎవరి పంట దగ్గర వాళ్ళు కాపాడుకోవాలి. కంట పెట్టినాం, బస్తాలు ఇచ్చినాం, భారతాలు ఇచ్చినాం, పాలు సెలవులు కప్పుకోవాలి, 2 రోజులు కాపాడుకోవాలి. కాకపోతే రైతు బాధ నాకు అర్థమైంది. పంట పండియడం 4 నెలలు పెడితే అమ్ముకోవడం నెల అవుతున్నదనే బాధలు ఉన్నారు రైతు. మేము రైతు బిడ్డనే ఇస్తున్నాం, మేము ఒక రైతు బిడ్డనే. కాకపోతే మొక్కలకు ఫస్ట్ బస్తాలు అందలేదు, రైతులే కొనుక్కొచ్చుకున్నారు. వడ్లకైతే ఇస్తున్నాం, వడ్లకి ఇస్తున్నాం. కాకపోతే రైతు బాధ అర్థమయ్యే కదా నేను ఛార్జ్ తీసుకున్నాడు. రాత్రే కలెక్టర్ గారి దగ్గర పోయి, ఎస్పీ గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడి, సార్ మిల్లులు అలాట్మెంట్ చేయండి, నా సొసైటీ గోదాము ఉన్నది, అది 30,000 బస్తాలు పడతాయి మొక్కలకు. మొక్కలు తడిస్తే పనికిరావు సార్, ఒడ్డు తడిసిన పనికి వస్తే ఏం కాదు, బయలు మిల్లులు కొంటారు, కానీ మొక్కలు కొనరు, కాబట్టి మొక్కలకు ఇద్దామని చెప్పి రైతు వడ్లకి ఇచ్చినటువంటి గోదామును క్యాన్సిల్ చేసి మొక్కలకి ఇచ్చి లెటర్ పెట్టి మార్కోఫైడ్ వాళ్ళకి లెటర్ ఇచ్చి పిలిపించుకొని వచ్చి ఈరోజు ఇవాటి వరకు 10,000 బస్తాలు మా గోదాములు వేసినాం. 10,000 బస్తాలు వేసినాం. ఇంక 20,000 బస్తాలు పడితే రేపు ఎల్లుండి కంప్లీట్ చేస్తాం. ఇవాళ 50 ట్రాక్టర్లు పెట్టిండ్రు, నిన్న 50 పెట్టిండ్రు. ఓకే, మీకు 2-3 డేస్లో క్లోజ్ అవుతుంది, మా సొసైటీ క్లోజ్ అవుతుంది. మే 21st వరకు 21st వరకు క్లోజ్ చేస్తాం. 100% 21st వరకు మొక్కలు క్లోజ్ చేస్తాం. ఇప్పుడు వరి గురించి కొద్దిగా లేట్ అవుతుంది. ఏం మాట్లాడతారు ప్యాడీ గురించి? ప్యాడీ ఏం లేదండి, ట్రాన్స్పోర్టరు, లారీలు. ప్యాడీ సమస్యలు ఏంటిది? ప్యాడీలో సమస్య ఏం లేదు. హమాలీ సమస్యలు, హమాలీ సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది. హమాలీ వాళ్ళు లోకల్ సెంటర్లో దొరకట్లేదు. ఇప్పుడు మా ఊరే ఉంది, హమాలీ దొరకకపోతే బీహార్ వాళ్ళని పిలిపించినాం. ఇప్పుడు పక్క ఊరు ఉంది. హమాలీ అనేది ఎండకి ఎవరు పని చేయట్లేదు, మన వాళ్ళు సుఖాష్ పానాలు అయిపోయినా, ఎవరు కష్టపడేవాడు లేడు. బీహార్ వాడి మీద ఆధారపడ్డాం, బీహార్ వల్ల పిలిపించినాం. రాత్రి నిన్న ఈ లారీ బస్తాలు తీసుకోవడానికి కూడా ఎవరు లేకపోతే బీహార్ వాళ్ళు నెలకొద్దిని తీసుకొచ్చి పెట్టినాం. పెడితే నిన్న 30 ట్రాక్టర్ దించింది, ఇవాళ 30 ట్రాక్టర్ తీస్తున్నారు. మేము ఏమంటున్నామంటే రైతులు కూడా మీరు ఆలోచించండి, దయచేసి ట్రాక్టర్లు పెట్టండి. ఓకే, మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఈ 2-3 వేల ఖర్చు కోసం, కిరాయి కోసం బాధపడితే లక్షల రూపాయలు నష్టపోతారు. 4 నెలలు కష్టపడి పండించినటువంటి పంట ఒకసారి తడిస్తే నష్టపోతారు. ఈ 2-3 వేల రూపాయలు మరి గవర్నమెంట్ ఇస్తుందా? కొంత ఇస్తున్నదండి, 1000 రూపాయలు ఇస్తున్నది గవర్నమెంట్. నామసిపోయి ఇస్తుంది, ఆ సగమని ఇస్తున్నది కదా. నేను ఏమంటున్నా, సగం ఇయ్యదండి గవర్నమెంట్. ఇయ్యకపోయినా ఈ 2,000 ట్రాక్టర్ కిరాయో 3,000 ట్రాక్టర్ కిరాయి కోసం చూసుకుంటే 1,00,000 రూపాయలు నష్టపోతావు కదా తడిస్తే. అది పెద్ద బాధ కదా. 4 నెలలు కష్టపడి పండించి రిస్క్ తీసుకున్నది కదా. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి సమస్య ఉండే, ఉన్నా నేనే చైర్మన్ కదా అప్పుడు 5 ఏళ్ళు కూడా. ఆనాడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసినాం, మేము లారీలు పెట్టినాం. ఇప్పుడు సొసైటీ చైర్మన్ ముందుకు రావాలంటే మాది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. మేము వచ్చి తీర్మానం చేస్తే ఆనాడు ఉన్న డీసీఓ గారు, కలెక్టర్ శశాంక గారు, మీరు లారీలు పెట్టండి, మీరు ఖర్చులు ఇవ్వండి అని మాకు కమిషన్ వస్తుంటే మేము పెట్టినాం వచ్చినప్పుడు. మరి ఈనాడు ఉన్న డీసీఓ ఒప్పుకోడు. ఆయన రాగానే ఈయన కొత్త డీసీఓ వచ్చేమంటాడు, మీరు ఎవరు పెట్టమన్నారండి, ఎట్లా పెడతారు, మీకు జీవో ఉన్నదా, కాపీ ఉన్నదా, మనకు రైట్ లేదంటాడు. మనకు రైట్ లేదండి పెట్టేదంటారు. రూల్ యాక్చువల్ సివిల్ సప్లై చూసుకోవాలి. కానాడు రైతు నష్టపోతూ ఉన్నాడు కదా, రైతు బాధపడతా ఉన్నాడు, రైతు ప్రతినిధిగా ఉన్నాం కదా, రైతులు ఇచ్చిన కమిషనే కదా, ఆ ఖర్చు పెడదామని పెట్టినాం. దానికి 100 సమస్యలు వచ్చినాయి. ఈరోజు లారీలు పెడదామంటే ముందుకు రారు, మనం పైసలు ఇద్దామంటే ట్రాన్స్పోర్ట్ లేవు, లారీలు లేవు, మనకు అవసరం లేదంటారు ఆఫీసర్లు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు అంతవరకే పని చేయాలంటే నడుస్తుందండి ఈ వ్యవహారం. అట్లా నడవదు, ముందుకు పోవాలి, కొంచెం చొరవ తీసుకొని అందరికంటే ఎక్కువ సొసైటీ చొరవ తీసుకోవాలి. కమిషన్ వచ్చేది సొసైటీకి, రైతుల డబ్బు కమిషన్ వస్తే వాళ్ళ 1 కోటి రూపాయలు ఇస్తే సొసైటీ రైతులకు వస్తుంది. మరి రైతుల కష్ట సుఖాలు చూడాల్సిన సొసైటీ కదా. దీన్ని ఎవరో ఒక డీసీఓ ఉండి నువ్వు ఎందుకు అమ్మినావు, నీకు రాలేదు, రూల్ లేదంటాడు. పాత డీసీఓ వచ్చాం పెట్టమంటాడు. ఇద్దరికి ఆయన డ్యూటీలు ఉండే, ఆయన వచ్చి పెట్టమని పోయిండు. ఆనాడు కలెక్టర్ పెట్టమన్నాడు. కలెక్టర్ మీరు పెట్టమనగానే మేము ఆర్డర్ ఇవ్వమని అడుగుతామా? అడగలేమే. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రైతు సోదరులకు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి, పెద్ద మనసు చేసుకోండి. రోహిణి కార్తె దగ్గరకు వస్తున్నది, 24వ తారీఖు రోహిణి. దబ్బున వర్షాలు పడితే ఆగమవుతారు. మీరు ప్రభుత్వాన్ని బంధించడము, ప్రతిపక్షాలు చెప్పడం కాదు ఇక్కడ. ఎంతసేపు మీరు పంట నష్టపోవద్దు, ప్రభుత్వం కూడా మీ లైన్లోనే ఉన్నది, నష్టపోవద్దని ఇంత రిస్క్ తీసుకున్నది. పంట ఎక్కువ వచ్చింది కాబట్టి కొంత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, అమ్మాలి ప్రాబ్లంతో లేట్ అవుతూ ఉన్నది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కాంటా అయిన రైతులు సొంత ట్రాక్టర్తో కొట్టండి, కిరాయి ట్రాక్టర్తో మిల్లులకు పంపండి, సేఫ్ సైడ్ చేసుకోండి, మీ డబ్బు నష్టపోకండి. మీరు 6 కాలం కష్టపడి 5-6 నెలలు కష్టపడి పండించి అమ్ముకునే దగ్గర మీరు ఫెయిల్ అయితే మీకు ఆ డబ్బు పోతుంది, లేట్ అవుతుంది. అది ఒకవేళ తడిసేది ఉంటే మీకు పంట పోదు, కొనరు ఎవరు, ప్రాబ్లం అవుతుంది. దొడ్డు ఒడ్లు తడిస్తే బయట మిల్లు వేస్తాం, సన్న ఒడ్లు తడిస్తే బయట మిల్లు తీసుకోడు కదా.
కాబట్టి ఇబ్బంది పడతారు మొక్కల రైతులు కానీ జాగ్రత్త కప్పుకోండి, పరదాలు పెడతారు, కప్పుకొని దాని జాగ్రత్త మీరు తీసుకొచ్చి మిల్లులకు పంపితే మేము సంతోషిస్తాం. మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా పంపిస్తా ఉన్నాం. ఎంబటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉండే రేట్లు అమౌంట్ ఇస్తా ఉన్నాం, సెంటర్లోనే ఇస్తా ఉన్నాం. సెంటర్లో ట్రాన్స్పోర్ట్ ఎన్ని రోజులకు పడుతుంది రైతులకి అమౌంట్? ప్యాడీ పైసలు మాత్రం 2 రోజులకు 3 రోజులకు పడుతున్నది. మొక్కజొన్నది ఇంతవరకు ఏం డేట్ రాలే, క్లియర్ కాలే. 2 నెలలు పడుతుంది అంటున్నారు, 2 నెలలు పడుతుంది అంటున్నారు. మరి ఒకవేళ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని, సీఎం గారు ఇనిషియేట్ తీసుకొని ఈలోపు ఏమైనా బడ్జెట్ వస్తే ముందే ఇచ్చుకుందాం, తర్వాత చూసుకుందాం, లేదా టెండర్ పెట్టి వాటిని అమ్మినాక తీసుకుందాం అంటే 10-15 వేల కోట్లు అయితే ఇచ్చేస్తాం. మీకు మేజర్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలా? గవర్నమెంట్ నుంచి ఏ సమస్య లేదండి. మాకుండి పని చేసుకొని ఇస్తే చాలా అధికారులు కొంతమంది అంటే ఏంటి, మీకు అడ్డుపడుతున్నారు కదండి. మన రూల్కి ఇక్కడి వరకు అని చెప్తాడు కోఆపరేటివ్ ఆఫీసర్లు. అట్లా చెప్తే వర్క్ నడవదు, అట్లా చెప్తే పంట నడవదు కదా. అవునవునవును. మా మహబాద్ జిల్లా కలెక్టర్ గారు పాపం చెప్తున్నారు, వారు స్నేహ శబరీష్ గారు చెప్తున్నారు, మీరు ముందుకెళ్ళండి, చైర్మన్ ముందుకెళ్ళండి, ట్రాక్టర్లు పెట్టండి అంటాడు. మేము డబ్బు ఖర్చు పెడితే మా డీసీఓ అబ్జెక్షన్ చేస్తాడు. మా పిల్లలు మొత్తం లారీలు ఆన్లైన్ కాకుండా ఒళ్ళు పంపిద్దామన్నారు, తర్వాత ఆన్లైన్ చేసుకుందాం సార్, పైసలు రోజు వెనక ముందు పడ్డాం మంచి అని. మా డీసీఓ ఫోన్ చేసి మీరు ఆన్లైన్ చేస్తే ఎట్లండి, ఆన్లైన్ చేయకుండా పంపుతున్నాడు. అక్కడికి ఆన్లైన్ చేస్తే ఏమవుతుంది, ఈ మిల్లు దగ్గర పోగానే మిల్లోడు ఇవి నూక ఉన్నది కటింగ్ అంటాడు. ఆ వ్యవస్థను ఎవరు ఆపరు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వచ్చి మరి చూసుకోదు. మిల్లర్స్ కిలో కట్ చేస్తారు, అందులో తాలు ఉంది, నూక ఉంది, కిల్లర్ కట్ చేయమంటారు, పట్టి పంపించమన్నారు, పట్టి పంపించినాం. అయిన తర్వాత కూడా మిల్లర్లు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. మిల్లర్లు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తుంటే మాకు కటింగ్ వస్తున్నది, నూక వస్తున్నది, మేము అవుట్ అని రాదు, మేము గవర్నమెంట్కి పెట్టాల్సిన 67 kgs పెట్టాలి రైస్, మేము పెట్టలేమంటున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తూ ఉన్నది. దీన్ని కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మా కలెక్టర్ గారు ఉన్నారు, చాలా పెద్ద మనసు చేసుకొని హుందాగా మాట్లాడుతూ ఉన్నారు, హుందాగా చెప్తూ ఉన్నారు, మీరు దేనికైనా ముందుకెళ్ళండి అంటూ ఉన్నారు. ఇదే పరిస్థితి శశాంక్ గారు కూడా చెప్పారు. చెప్తే నేను 50 లక్షలు ఖర్చు పెడితే తర్వాత నేను ఇబ్బంది పడ్డా. సొసైటీలో మా ఎంసీ మీటింగ్లో పెట్టి తీర్మానం చేసిన పైసలు లేట్ అయితే గవర్నమెంట్కి రాకపోతే నేను ఇబ్బంది పడ్డా. అందుకని ఇప్పుడు ఏ సొసైటీ చైర్మన్ కూడా ముందుకు రావాలంటే భయపడతా ఉన్నాడు. కారణం డీసీఓలు ఆబ్జెక్షన్ చేయడం. రైతు పైసలు రైతుకు ఖర్చు పెడుతున్నట్టు కూడా పెట్టనియరు. రైతు కమిషన్ 1 కోటి రూపాయలు వస్తుందండి మా సొసైటీకి. 10 లక్షలు రైతు కోసం ఖర్చు పెడితే తప్పేం లేదు కదా, రైతు పైసలే కదా. వాళ్ళు పండించిన పంట ఉంటేనే కమిషన్ వచ్చింది కదా. మేము 31 సెంటర్ నడుపుతా ఉన్నాం తొర్రూరు సొసైటీ. స్టేట్లోనే హైయెస్ట్ నడిపేది మేము. మాకు 1 కోటి రూపాయల కమిషన్ వస్తుంది రేపు. అలాగే 10 లక్షలు రైతుల కోసం ఖర్చు పెడతామే, తప్పే ఉన్నది. కమిషన్ వస్తుంది రైతుల కోసమే. దానికి రూల్స్ రెగ్యులేషన్స్, మనకు రూల్స్ లేదు. సివిల్ సప్లై వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చూడాలి, సివిల్ సప్లై వాళ్ళే బస్తాలు ఇవ్వాలి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే డ్యూటీ మనం ఓన్లీ కాంటా పెట్టి బయటపడేయాలంటారు. రూల్స్ మనం మిల్లు దగ్గరికి పోవద్దు, మనకు సంబంధం లేదు, మనం ఆన్లైన్ చేయాలి, కాంటా పెట్టాలి, అక్కడ వేయాలి, ఎవరు రావాలి. ఒక సివిల్ సప్లై జిల్లా మొత్తం ఎన్ని సొసైటీ చూస్తాడు, ఎన్ని సెంటర్లకు పోతాడు, అట్లా కాదు కదా. సొసైటీ అనేది రైతుల ప్రతినిధి కాబట్టి మాకు బాధ్యత ఉంటుంది, రైతులతోటి మేము సంబంధాలు ఉంటాయి కాబట్టి మేము పెట్టుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.